చాలా మంది అడుగుతున్న క్వశ్చన్, లీగల్ బెట్టింగ్ యాప్స్కి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్కి తేడా ఏంటి అని. నిన్న నా అన్వేషణ్ గారు ఒక లైవ్ ఇచ్చారు. అప్పటి నుంచి ఈ క్వశ్చన్ స్టార్ట్ అయింది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలంటే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్లో కొన్ని యాప్స్ మీరు ట్రేడింగ్ చేసి సంపాదించుకోండి అని అంటాయి. ఒకవేళ మీకు కనుక ట్రేడింగ్ రాకపోతే మీ అకౌంట్లో కొంత డమ్మీ క్యాష్ ఇచ్చి ప్రాక్టీస్ చేయండి అని అంటది. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు చాలా ప్రాఫిట్స్ వస్తాయి. దాంతో మీకు ఆశ పుడుతుంది, రియల్ మనీతో సంపాదిస్తే ఆ డబ్బులు విత్డ్రా చేసుకుని ఖర్చు పెట్టుకోవచ్చు కదా అని. కానీ మీరు కొంత అమౌంట్ రియల్ మనీ యాడ్ చేసి ప్రాక్టీస్ చేస్తారు. సో ఈ యాప్స్ ఏం చేస్తాయి, స్టార్టింగ్ 1 or 2 times మీరు యాడ్ చేసింది తక్కువ అమౌంటే కదా అని చెప్పి మీకు ప్రాఫిట్స్ వచ్చేలాగా చూపెడతాయి. కానీ రియాలిటీకి వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీరు ఎప్పుడైతే ఎక్కువ అమౌంట్ యాడ్ చేస్తారో అప్పుడు యాప్స్ కావాలనే మీరు ఓడిపోయేలాగా కోడింగ్ చేసి లేదా మోసం చేసి మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ లాగేసుకుంటాయి. ఒకవేళ పొరపాటున మీరు గెలిచినా కూడా విత్డ్రా చేద్దామంటే అక్కడ విత్డ్రా ఆప్షన్ అనేదే ఉండదు. విత్డ్రా ఆప్షన్ ఉండాల్సిన ప్లేస్లో అక్కడ ఏమని ఉంటుందంటే, యాప్ని అప్డేట్ చేస్తున్నాం, ఒక 2 daysలో విత్డ్రా ఆప్షన్ వస్తుంది అని అంటారు. కానీ ఈ 2 days జనాలు ఊరుకుంటారా? ఆల్రెడీ ప్రాఫిట్స్ని చూశారు. సో ఇంకా అత్యాశకు పోయి ఇంకా డబ్బులు యాడ్ చేయడమో లేకపోతే అకౌంట్లో ఉన్న డబ్బులతో మళ్ళీ ట్రేడ్ చేద్దాం అనుకుంటారు. ఈసారి మొత్తం పోతాయి. ఈ బెట్టింగ్ యాప్స్లో ఎలా ఉంటుందంటే, మీరు గెలిస్తే డబ్బులు విత్డ్రా చేయలేరు, ఓడిపోతే పెట్టిన డబ్బులు పోతాయి. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పాయింట్ ఏంటంటే, ఈ యాప్స్లో మీరు అసలు డబ్బులే సంపాదించలేరు. ఇలాంటి యాప్స్ని సో కాల్డ్ యూట్యూబర్స్ ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఈ యూట్యూబర్స్తో పాటు గవర్నమెంట్ ఇన్స్టాగ్రామ్ పైన కూడా నిఘా పెట్టాలి. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే ఒక పోస్ట్ చూశాను. ఒక అబ్బాయి వాడి క్రష్కి 20 lakhs విలువ గల కార్ గిఫ్ట్ ఇచ్చా అని ఉంది. వాడు ఆ 20 లక్షలు ఏదో ఒక బెట్టింగ్ యాప్లో ఆడి డబ్బులు గెలుచుకున్నా అని అంటున్నాడు. జనరల్గా ఇలాంటి పోస్టులు చూస్తే యూత్ బాగా అట్రాక్ట్ అయిపోతారు. అది కాకుండా ఇన్స్టాగ్రామ్ని ఎక్కువగా వాడేది 18 years to 25 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎక్కువ వాడతారు. సో గవర్నమెంట్ ఈ యూట్యూబర్స్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళతో పాటు ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళపైన కూడా ఒక నిఘా వేసి ఉంచితే బెటర్ అన్నది నా ఒపీనియన్. ఇంకా లీగల్ బెట్టింగ్ యాప్స్ విషయానికి వస్తే ఇక్కడ కూడా మీరు డబ్బులు గెలుచుకుంటారని గ్యారంటీ లేదు. ఒక రూల్ పరంగా ఆ గేమ్ని కోడ్ చేస్తారు. ఆ కోడ్ పరంగా ఎవరైతే గెలుస్తారో వాళ్ళని విన్నర్స్లా డిక్లేర్ చేస్తారు. సో లీగల్ యాప్స్లో విన్నర్స్ ఉంటారు, లూజర్స్ ఉంటారు. అలా అని మిమ్మల్ని ఆడమని చెప్పట్లేదు. గవర్నమెంట్ కూడా మీరు బెట్టింగ్ ఆడకూడదనే ఈ లీగల్ బెట్టింగ్ యాప్స్ పైన కూడా జిఎస్టీని పెంచింది. మీరు లీగల్ బెట్టింగ్ యాప్స్లో మనీ యాడ్ చేస్తే ఆ మనీ పైన 28% జిఎస్టీ కట్ అవుతుంది. అంటే 100 rupees యాడ్ చేస్తే 28 rupees కట్ అయిపోతుంది. ఎక్కువ మనీని కట్ చేస్తే ఈ బెట్టింగ్ని తగ్గిస్తారు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ జిఎస్టీని పెంచింది. ఇక్కడే మీకు ఒక డౌట్ రావచ్చు, జిఎస్టీని పెంచే బదులు గవర్నమెంట్ ఈ యాప్స్ని బ్యాన్ చేస్తే సరిపోతుంది కదా అని. ఒకవేళ బ్యాన్ చేస్తే ఆఫ్లైన్లో అంటే గవర్నమెంట్కి తెలియకుండా చిన్న చిన్న ఇళ్లల్లో కూడా బెట్టింగ్ స్టార్ట్ అయిపోతాయి. అదే యాప్స్ ఉంటే జనాలందరూ మొబైల్లో ఆడుకోవచ్చులే, అంత దూరం ఏం వెళ్తామని చెప్పి అక్కడికి వెళ్ళడం మానేస్తారు. దీంతో చిన్న చిన్న బెట్టింగ్ క్లబ్స్ అన్నీ మూసుకుపోతాయి. ఆ తర్వాత గ్రాడ్యువల్గా గవర్నమెంట్ ట్యాక్స్ పెంచడం స్టార్ట్ చేస్తుంది. ఇలా ట్యాక్స్ పెంచడం వల్ల ఆన్లైన్లో ఆడే వాళ్ళు కూడా మెల్లమెల్లగా తగ్గిపోతారు. సో గవర్నమెంట్ ఇంటెన్షన్ కూడా బెట్టింగ్ని తగ్గించాలి అనే. ఇప్పుడు మీకు క్లియర్గా లీగల్ బెట్టింగ్ యాప్స్కి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్కి తేడా తెలిసింది కదా. నేను మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ బాయ్.